బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, కేంద్రం తీసుకొస్తున్నటువంటి ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ బలంగా వాదిస్తూ ఉంది. అయితే తెలంగాణ, ఏపీలో సక్సెస్ఫుల్గా జనాభా నియంత్రణ పాటించినందుకు కేంద్రం ప్రోత్సహించాల్సింది పోయి ఈ రకమైనటువంటి అన్యాయం చేయడం అనేది ఇది ఒక శిక్ష లాంటిది అనేది కూడా మీరు చెప్తా వస్తున్నారు. బట్ ఈసారి ఇప్పుడు జూలై 21 నుంచి మొదలయ్యే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్తున్నారు. ఈసారి నెగ్గే తీరుతామనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా బీజేపీ నాయకుల్లో, ఎన్డీఏలో కనబడతా ఉంది. సో ఇండియా కూటమి అనైక్యత కూడా ఈసారి బిల్లు పాస్ అవ్వడానికి కూడా ఒక కారణం అని కూడా చెప్తా ఉన్నారు విశ్లేషకులు. ఏం చెప్తారు మీరు? వాళ్ళు నమ్మకంగానే పార్లమెంట్ లో 21 నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో 100% చేస్తామని చెప్తారు. ముందే చెప్తున్నా, అది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మహిళా బిల్ అని దానికి ఒకటి జోడిస్తారు. 100% ఆ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టే చేసి మళ్ళీ వాళ్ళే వెనక్కి తీసుకుంటారు. ఇది సత్యం. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే క్షణాలలో చేసేటువంటి పరిస్థితి. కానీ మోదీ గారి ప్లాన్ ఏంటంటే ఎక్కడెక్కడైతే నాయకులు ఉంటారో ఎక్కడెక్కడ అదొక ప్లాన్ ప్రకారంగా పోతా ఉంటారు. వాళ్ళు స్లోగా వెళ్తా ఉంటారు. ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఏ నాయకులు ఉన్నారు, బాగా పబ్లిక్ లా చూసుకోపోయే నాయకులు, స్టాలిన్ గాని, మమతా బెనర్జీ గాని, కేసీఆర్ గాని, ఇట్లాంటి వాళ్ళని అందరినీ పతనం చేసుకుంటూ వస్తా ఉంటారు. ఫస్ట్ ఆ రాష్ట్రాలలో ఎవరిని వాళ్ళ స్వయం ప్రాతిపదిక ఉన్నటువంటి అంటే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి రాష్ట్రాలల్లో బీజేపీ పాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపి మొన్న హైదరాబాద్ వచ్చి పాగా వేస్తా ఉన్నారు. అంటే ఎక్కడైనా మోదీ గారి ప్రభుత్వమే ఉండాలి, ఆ రాష్ట్రాలలో ఆయనదే పెత్తనం ఉండాలి అనే దాని మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అట్లనే, అంటే ఏ రాష్ట్రాలలో వాళ్ళు వాళ్ళ ప్రాతినిధ్యం లేదో అక్కడనే వాళ్ళు కన్నేసి వాళ్ళకు అవసరమైతే తప్ప ఏది కూడా చేయరు. అది అభివృద్ధి కానీ, అది డిలిమిటేషన్ కానీ, మహిళా బిల్ కానీ, ఇంకేమన్నా కానీ. కాబట్టి నేనేమంటున్నా అంటే మోదీ గారు కొనసాగెళ్ళాలనే ఈ దేశం నడుస్తా ఉంది. ఆయనే రాష్ట్ర మొత్తము ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టే చెప్తారు. మళ్ళీ వాళ్ళు అంటే జనరల్ గా ఏంటంటే వాళ్ళు అప్పుడెప్పుడు చేసిళ్ళు 76 లో ఏదో సంథింగ్ చేసిళ్ళు. దాని తర్వాత ఇప్పుడు 50 ఏళ్ళ ఉంది కాకపోవడానికి కారణం ఏంది? ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల నుంచి మోదీ గారే ఉంటారు. కావాలంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మహిళా బిల్లు కూడా అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. కానీ కేవలం డీలిమిటేషన్ వచ్చినప్పుడే పెట్టాలంటే అది కావాలని ఒక పెద్ద పన్నగంగా భావిస్తున్నాం. కాకపోతే నేనేమంటున్నా అంటే ఈ 21న జరిగేటువంటి పార్లమెంట్ లో ఒకవేళ నిజంగా కనుక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 100% చేస్తే అందరూ సంతోషపడతారని కోరుకుంటున్నా. కానీ ముందే చెప్తున్నా, 100% మోదీ గారు కానియర్ అనే భావన మాత్రం మాకున్నది. ఎందుకంటే మళ్ళీ మహిళా బిల్ ఒకసారి పెట్టి డీలిమిటేషన్ ఒకసారి పెట్టవచ్చు కదా. కానీ సేమ్ చూడండి, సేమ్ అదే రోజు వస్తుంది, అర్జెంట్ గా పెడతారు, అర్జెంట్ గా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, అదే జరుగుతుంది.